ఫస్ట్ యూనిట్ నుంచి ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ 10 మార్క్స్కి 90% ఈ క్వశ్చన్ రావడానికి అవకాశం ఉన్నది, లేదా 5 మార్క్స్కైనా ఈ క్వశ్చన్ అడిగే అవకాశం ఉంటుంది కొన్ని సందర్భాల్లో. అయితే ఈ క్వశ్చన్ ఏంటంటే రెట్రోగ్రెసివ్ మెటామార్ఫోసిస్. వాట్ ఈజ్ రెట్రోగ్రెసివ్ మెటామార్ఫోసిస్ అని అడిగాడు. కొన్నిసార్లు ఇది ఎలా అడుగుతాడంటే ప్రాసెస్ అండ్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ రెట్రోగ్రెసివ్ మెటామార్ఫోసిస్ అని కూడా అడుగుతాడు. కొన్నిసార్లు ప్రాసెస్ అడుగుతాడు అండ్ సిగ్నిఫికెన్సెస్ ఇన్ ద రెట్రోగ్రెసివ్ మెటామార్ఫోసిస్ ఇన్ హెర్డమేనియా జీవిలో రెట్రోగ్రెసివ్ మెటామార్ఫోసిస్ అనేది ఎలా జరుగుతుంది హెర్డమేనియా అనే ఒక జీవుల్లో అని కూడా అడుగుతాడు. మనకి రెట్రోగ్రెసివ్ మెటామార్ఫోసిస్ అన్న ఇదే రాయాలి, ప్రాసెస్ అండ్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ రెట్రోగ్రెసివ్ మెటామార్ఫోసిస్ ఇన్ హెర్డమేనియా అని అడిగిన ఈ క్వశ్చన్ రాయాలి. అయితే వాట్ ఈజ్ రెట్రోగ్రెసివ్ మెటామార్ఫోసిస్? ముందుగా మనం టాపిక్లోకి వెళ్ళే ముందు సింపుల్గా మీకు అర్థం కావడానికి రెట్రోగ్రెసివ్ మెటామార్ఫోసిస్ అంటే ఏంటో చెప్తాను, ఒకసారి వినండి. ఈ పాయింట్ని మీరు అర్థం చేసుకుంటే చాలు, మీకు ఓవరాల్గా మిగతాదంతా ఈజీగా అర్థమైపోతుంది. జస్ట్ రెట్రోగ్రెసివ్ మెటామార్ఫోసిస్ అంటే ఏంటో అర్థం చేసుకోండి చాలు, రిమైనింగ్ క్వశ్చన్ అంతా మీరు ఈజీగా అర్థం చేసుకోగలరు. సింపుల్ అండి, ఏం లేదు. మెటామార్ఫోసిస్ అంటే ఏంటి? ఒక మార్ఫలాజికల్ స్ట్రక్చర్ నుంచి ఇంకో మార్ఫలాజికల్ స్ట్రక్చర్కి, ఇంకో మార్ఫలాజికల్ స్ట్రక్చర్ నుంచి ఇంకో దానికి అలా మార్పు చెందడాన్నే మనం మెటామార్ఫోసిస్ అంటున్నాం. అంటే డిఫరెంట్ లార్వల్ స్టేజెస్ ఎగ్జిబిట్ చేస్తూ అడల్ట్ స్టేజ్కి వెళ్ళడం, దాన్నే మనం మెటామార్ఫోసిస్ అంటున్నాం. కొన్ని జీవుల్లో మనం చూసుకున్నట్టయితే కొన్ని ఆర్గానిజమ్స్లో డిఫరెంట్ లార్వల్ స్టేజెస్ ఎగ్జిబిట్ చేస్తాయి. ఒక్కొక్క లార్వా స్టేజ్లో ఒక్కొక్కలాగుండి నెమ్మదిగా అడల్ట్ స్టేజ్కి వస్తాయి. లార్వా స్టేజ్లో దానికి ఎలాంటి డెవలప్మెంట్ మనం చూడం. అడల్ట్ స్టేజ్కి వచ్చాక పూర్తిగా వాటి యొక్క స్ట్రక్చర్లో కానీ ఇంటర్నల్ ఆర్గాన్స్లో కానీ బాడీలో కానీ పూర్తిగా డెవలప్మెంట్ అనేది మనం చూస్తున్నాం. దాన్నే మనం మెటామార్ఫోసిస్ అంటున్నాం. అంటే లార్వల్ స్టేజ్ నుంచి కొన్ని లార్వల్ స్టేజెస్ని దాటుకుంటూ అడల్ట్ స్టేజ్కి వెళ్తుంది. మార్ఫలాజికల్గా ఫిజియలాజికల్గా చేంజెస్ జరుగుతూ దీన్నే మనం మెటామార్ఫోసిస్ అంటున్నాం. అంటే లార్వా స్టేజ్లో ఎలాంటి లక్షణాలు పూర్తిగా డెవలప్ అయిపోయిన సిస్టమ్స్ కానీ, బాడీ లోపల ఉండే సిస్టమ్స్ కానీ, పూర్తిగా డెవలప్ అయిపోయిన బాడీ స్ట్రక్చర్ కానీ మనం గమనించాం, ఓకేనా? కానీ అడల్ట్ స్టేజ్కి వచ్చాక పూర్తిగా గమనిస్తాం. మామూలుగా మీకు ఎగ్జాంపుల్గా అర్థం కావడానికి మనం ప్రాన్ని చూసుకున్నట్టయితే ప్రాన్లో ఫస్ట్ జోయా స్టేజ్ అనేది ఉంటుంది. అక్కడి నుంచి గ్రాడ్యువల్గా గ్రో అయ్యి ప్రాన్గా కనిపిస్తుంది. ఫస్ట్ లార్వల్ స్టేజెస్లో అదొక ప్రాన్గా మనం గుర్తించాం ఆ జీవిని, ఎందుకంటే ఏవి పూర్తిగా డెవలప్ అవ్వవు. ఇంటర్నల్ ఆర్గాన్ కానీ దాని బాడీ స్ట్రక్చర్ కానీ పూర్తిగా డెవలప్ అవ్వదు. తర్వాత 10 స్టేజ్లు దాటి లార్వల్ స్టేజ్ దాటాక అడల్ట్గా వచ్చాక దాన్ని ప్రాన్గా మనకు కనిపిస్తుంది, ఐడెంటిఫై అవుతాం. దీన్నే మెటామార్ఫోసిస్ అన్నాం. కానీ రెట్రోగ్రెసివ్ మెటామార్ఫోసిస్కి వచ్చాక రెట్రోగ్రెసివ్ మెటామార్ఫోసిస్ విషయానికి వచ్చాక రెట్రోగ్రెసివ్ మెటామార్ఫోసిస్ విషయానికి వచ్చాక ఈ పాయింట్ని మీరు బాగా వినాలి. రెట్రోగ్రెసివ్ మెటామార్ఫోసిస్కి వచ్చాక లార్వా స్టేజ్లోనే అది పూర్తిగా డెవలప్ అయిపోయి ఉంటుంది అనమాట. అంటే అడల్ట్ స్టేజ్లో ఉండవలసిన లక్షణాలు పూర్తిగా అడల్ట్గా గ్రో అయ్యాక వాటిల్లో డైజెస్టివ్ సిస్టమ్, సర్క్యులేటరీ సిస్టమ్, బ్రెయిన్, కొన్ని ఇంటర్నల్ సెరిబ్రల్ వెసికల్స్ కానీ అన్నీ డెవలప్ అవ్వాల్సిన అడల్ట్ స్టేజ్లో డెవలప్ అవ్వాల్సిన లక్షణాలు అనేవి లార్వా స్టేజ్లోనే ఉంటాయి. కానీ అడల్ట్ స్టేజ్కి వెళ్ళాక అది లార్వా స్టేజ్లోకి వెళ్ళిపోతుంది అనమాట. అడల్ట్ స్టేజ్కి వెళ్ళాక ఆ గొప్ప ఉండే ఆ లక్షణాలు కానీ ఆ సిస్టమ్స్ కానీ పూర్తిగా డిసపియర్ అయిపోతాయి. అంటే రివర్స్లో జరుగుతుంది. లార్వా స్టేజ్ నుంచి అడల్ట్ స్టేజ్కి వెళ్తుంది. లార్వా స్టేజ్లో ఎలాంటి ఇంటర్నల్ ఆర్గాన్స్ డెవలప్మెంట్ కానీ మార్ఫలాజికల్ డెవలప్మెంట్ కానీ మనం చూడం. అడల్ట్ స్టేజ్లో చూస్తాం, గ్రాడ్యువల్గా గ్రో అవుతుంది. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే లార్వా స్టేజ్లోనే పూర్తిగా డెవలప్ అయిపోయి అన్ని సిస్టమ్స్ కలిగి ఉంటే అది అడల్ట్ స్టేజ్కి వచ్చాక లార్వా స్టేజ్లోకి వెళ్తుంది. అంటే రివర్స్లో జరుగుతుంది అనమాట. రివర్స్లో జరుగుతుంది. ఇక్కడేంటి లార్వా స్టేజ్ నుంచి అడల్ట్ స్టేజ్కి గ్రో అవుతుంది. కానీ ఇక్కడ లార్వా స్టేజ్ నుంచి అడల్ట్ స్టేజ్కి వెళ్ళాక అక్కడ ఇది లార్వాలా మారిపోతుంది అనమాట. ఎలాంటి డెవలప్మెంట్ ఉండవు. పూర్తిగా పుట్టినప్పుడే ఇది అన్ని సిస్టమ్స్తోని పూర్తిగా పుట్టే అన్ని ఆర్గాన్స్తోని మార్ఫలాజికల్గా డెవలప్ అయ్యి అడల్ట్ స్టేజ్కి వచ్చాక అవన్నిటిని కోల్పోతుంది అనమాట. దీన్నే మనం ఏమంటున్నాం అంటే రెట్రోగ్రెసివ్ మెటామార్ఫోసిస్ అంటున్నాం. అదే అడిగాడు. హెర్డమేనియా లార్వాలో, ట్యాడ్పోల్ లార్వాలో హెర్డమేనియా ట్యాడ్పోల్ లార్వాలో ఈ చేంజెస్ ఎలా జరుగుతున్నాయి, ఎలా మార్పు చెందుతుంది,
ఆ లార్వాలో పుట్టడమే అది అన్ని రకాలైన సిస్టమ్స్తోని అన్ని రకాలుగా పూర్తిగా డెవలప్ అయిపోయి పుడుతుందనమాట. గ్రాడ్యువల్గా పెద్ద అడల్ట్ స్టేజ్కి వచ్చాక దానికి ఉండే గొప్ప లక్షణాలన్నింటినీ కోల్పోయి కొన్ని లక్షణాలతో మాత్రమే అది జీవిస్తుంది. అడల్ట్ స్టేజ్కి వచ్చాక ఎలాంటి కదలిక లేకుండా ఒక చోటు ఒక ఆబ్జెక్ట్ని అటాచ్ అయిపోయి అలాగే నివసిస్తుంది అనమాట. లార్వా స్టేజ్లో మాత్రం స్విమ్మింగ్ చేస్తుంది, పూర్తిగా డెవలప్డ్ స్ట్రక్చర్స్ కలిగి ఉంటాయి, ఇంటర్నల్ ఆర్గాన్ డెవలప్మెంట్ చూస్తాం. అడల్ట్ స్టేజ్కి వచ్చాక ఆ క్యారెక్టరిస్టిక్స్ అన్నీ పోయి ఎలాంటి కదలిక లేకుండా ఒక ఆబ్జెక్ట్కి అటాచ్ అయిపోయి ఉండిపోతుంది. దీన్నే మనం ఏమంటున్నామంటే రివర్స్లో జరిగిన ఈ మెటామార్ఫోసిస్నే రిట్రోగ్రెసివ్ మెటామార్ఫోసిస్ అంటున్నాం. చూడండి, మెటామార్ఫోసిస్ అంటే లార్వా స్టేజ్ నుంచి పూర్తిగా వెల్ డెవలప్డ్ అడల్ట్ స్టేజ్కి వెళ్ళడం. కానీ ఇక్కడ రివర్స్లో ఏం జరుగుతుంది, పూర్తిగా వెల్ డెవలప్డ్ లార్వా స్టేజ్ నుంచి ఏమీ లేని అడల్ట్ స్టేజ్కి వెళ్తుంది రివర్స్లో. దీనికి రివర్స్ జరుగుతుందన్నమాట. దీనికి రివర్స్లో జరిగే ఈ మెకానిజంనే మనం ఏమంటున్నామంటే రిట్రోగ్రెసివ్ మెటామార్ఫోసిస్ అంటున్నాం. అర్థమైంది కదండి. ఇప్పుడు క్వశ్చన్లోకి వెళ్దాం. ఇప్పుడు నేను ఏం చెప్తున్నానంది మీకు అర్థమవుతుంది. ఇప్పుడు రిట్రోగ్రెసివ్ మెటామార్ఫోసిస్ మీకు అర్థమై ఉంటుంది. ఒకసారి మళ్ళీ రిపీట్ చేయండి, క్లియర్గా అర్థమవుతుంది. ఓకేనా. ఇప్పుడు నెక్స్ట్ స్లైడ్కి వెళ్దాం. వాట్ ఈజ్ రిట్రోగ్రెసివ్ మెటామార్ఫోసిస్? రిట్రోగ్రెసివ్ మెటామార్ఫోసిస్ అంటే ఏంటి? రిట్రోగ్రెసివ్ మెటామార్ఫోసిస్ ఈజ్ అన్ యూనిక్ డెవలప్మెంట్ ప్రాసెస్. Retrogressive metamorphosis is an unique development process where the larva with advanced characteristics, ఇక్కడ చూడండి పిల్లలు, ఇక్కడ ఏమన్నాడు, లార్వా విత్ అడ్వాన్స్డ్ క్యారెక్టరిస్టిక్స్, లార్వాకి అడ్వాన్స్డ్ క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి అండ్ ఫ్యూచర్ అండర్గోస్ ఎ డీజనరేషన్ అండ్ ట్రాన్స్ఫార్మ్ ఇంటూ ఎన్ ఏ సింప్లర్ అడల్ట్. ఈ పాయింట్ని మీరు గమనించాలి. Retrogressive metamorphosis is in a unique development process where larva with advanced characteristics, లార్వాకి అడ్వాన్స్డ్ క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి. లార్వాకి అది అడల్ట్ స్టేజ్కి వచ్చాక సింపుల్ అడల్ట్గా అడ్వాన్స్డ్ క్యారెక్టరిస్టిక్స్ అన్నీ గోటును డీజనరేట్ అయిపోయి ట్రాన్స్ఫార్మ్ అయిపోయి సింపుల్ అడల్ట్గా మారడాన్నే రిట్రోగ్రెసివ్ మెటామార్ఫోసిస్ అంటున్నాం అన్నాడు. దాని తర్వాత ఏమని చెప్పాడు, విత్ ఫ్యూవర్ కాంప్లెక్స్ క్యారెక్టరిస్టిక్స్, కేవలం కొన్ని లక్షణాలతో మాత్రమే ఉంటుంది. ఎసెన్షియల్లీ ద లార్వా ఈజ్ మోర్ ఎవాల్వ్డ్ దెన్ ద అడల్ట్ ఫ్రమ్ ఇట్ బికమ్స్, అంటే లార్వా అంది మోర్ ఎవాల్వ్డ్గా ఉంటుంది అన్నమాట అడల్ట్ కంట. దిస్ ఫినోమినా ఈజ్ ప్రామినెంట్లీ అబ్జర్వ్డ్ ఇన్ ద లైఫ్ హిస్టరీ ఆఫ్ ఎసీడియన్స్. ఎసీడియన్స్లో మనం చూస్తున్నాం. ఎసీడియన్స్లో ఎవరిలో చూస్తున్నామంటే సచ్ హ్యాజ్ హెర్డమేనియా లార్వాలో మనం గమనిస్తున్నాం. ఇన్ ద లైఫ్ హిస్టరీ ఆఫ్ ఎసీడియన్స్ హెర్డమేనియా రిట్రోగ్రెసివ్ మెటామార్ఫోసిస్ ఈజ్ స్ట్రైకింగ్ ఈవెంట్. ఓకేనండి. ఎసీడియన్స్లో మనం గమనిస్తున్నాం. ఇన్వెర్టిబ్రేట్ కార్డేట్స్లో ఎసీడియన్స్ అంది ఒక ఎగ్జాంపుల్ అండి, ఇన్వెర్టిబ్రేట్స్ కార్డేట్స్కి. అయితే ఈ ఎసీడియన్స్లో మనం రిట్రోగ్రెసివ్ మెటామార్ఫోసిస్ అంది గమనిస్తున్నాము. ఇప్పుడు నేను చెప్పిన ఈ లార్వాలోని అడ్వాన్స్డ్ క్యారెక్టరిస్టిక్స్ ఉండి అవి నెమ్మదిగా డీజనరేట్ అయిపోయి ట్రాన్స్ఫార్మ్ అయిపోయి సింపుల్ అడల్ట్గా మారి ఆ జీవనం కొనసాగించే లక్షణాలు మనం ఎసీడియన్స్లో చూస్తున్నాం. అందులో హెర్డమేనియాలో మనం గమనిస్తున్నాం అన్నమాట. ఓకేనండి. రిట్రోగ్రెసివ్ మెటామార్ఫోసిస్ ఇంట్రడక్షన్ మీకు అర్థమైంది. నెక్స్ట్ స్లైడ్కి వెళ్దాం. ద ఫెర్టిలైజ్డ్ ఎగ్ ఆఫ్ హెర్డమేనియా యొక్క ఫెర్టిలైజ్డ్ ఎగ్ని మనం చూసుకున్నట్టయితే డెవలప్స్ ఇంటూ ఏ ఫ్రీ స్విమ్మింగ్ లార్వా. అదొక ఫ్రీ స్విమ్మింగ్ లార్వాగా డెవలప్ అవుతుంది. ఎగ్ అంది లార్వాగా మారుతుందన్నమాట. ఆ లార్వానే మనం ఏమంటున్నామంటే ఎసీడియన్ ట్యాడ్పోల్ లార్వా అంటున్నాం. ఫస్ట్ ఒక ట్యాడ్పోల్ లార్వాగా జన్మనిస్తుంది, ఇది గ్రో అవుతుంది. దిస్ లార్వా ఎగ్జిబిట్స్ సెవరల్ అడ్వాన్స్డ్ కార్డేట్ క్యారెక్టరిస్టిక్స్ దట్ యాబ్సెంట్ ఇన్ ద అడల్ట్. ఈ పాయింట్ని మీరు బాగా గమనించాలి. ఏదైతే ఎగ్ నుంచి ఒక ఫెర్టిలైజ్డ్ ఎగ్ నుంచి ఫామ్ అయిందో లార్వా, దాన్ని ట్యాడ్పోల్ లార్వా అని పిలుస్తున్నాం. ఎసీడియన్కి సంబంధించింది కాబట్టి ఎసీడియన్ ట్యాడ్పోల్ లార్వా అంటున్నాం. అది ఏంటంటే అడ్వాన్స్డ్ క్యారెక్టరిస్టిక్స్ని ఎగ్జిబిట్ చేస్తుంది. పుట్టిన వెంటనే అన్ని రకాలైన అడ్వాన్స్డ్ క్యారెక్టరిస్టిక్స్, లోపల సిస్టమ్స్, ఇంటర్నల్ బాడీ డెవలప్మెంట్తో పూర్తిగా ఒక అడల్ట్లా పుట్టడమే లార్వా. అది గ్రాడ్యువల్గా అడల్ట్ స్థాయికి వెళ్ళేసాక ఆ లార్వాలోనే అవన్నీ కూడా యాబ్సెంట్ అయిపోతాయి. అయితే అవి ఏంటి, ఏ పార్ట్స్ లార్వాలోనూ మనం చూస్తున్నాం. అడ్వాన్స్డ్ క్యారెక్టరిస్టిక్స్తో పుట్టేస్తుంది, అడల్ట్గా వెళ్ళేసాక ఆ క్యారెక్టరిస్టిక్స్ అన్నీ పోతాయి. దాన్నే మనం రిట్రోగ్రెసివ్ మెటామార్ఫోసిస్ అన్నాం. ఎసీడియన్స్లో మనం చూస్తున్నాం, హెర్డమేనియాలో ట్యాడ్పోల్ లార్వాలో అని ఇప్పుడు వరకు చెప్పాను. అయితే ఏంటి సార్ అవి లార్వా పుట్టిన వెంటనే ఏ లక్షణాలతో పుట్టేస్తుంది, అడ్వాన్స్డ్ క్యారెక్టరిస్టిక్స్ అంటే ఏముంటాయి అనేది మీరు ఇప్పుడు చూసినట్టయితే నోటోకార్డ్ కలిగి ఉంటుందండి. ఒక అడల్ట్కి ఉండవలసిన నోటోకార్డ్ లార్వాకి కలిగి ఉంటుంది. నోటోకార్డ్ అంటే ఆల్రెడీ నేను ముందు క్లాస్లో మీకు చెప్పాను. ఏ ఫ్లెక్సిబుల్ రాడ్ లైక్ స్ట్రక్చర్ దట్ సపోర్ట్స్ ద బాడీ అండ్ ప్రెజెంట్ ఇన్ ద టెయిల్ ఆఫ్ లార్వా. అదొక ఫ్లెక్సిబుల్ రాడ్ లైక్ స్ట్రక్చర్
ప్రెజెంట్ అయి ఉంటుంది బాడీలో, టెయిల్ పార్ట్లో కలిగి ఉంటుంది, బాడీకి సపోర్ట్ని అందజేస్తుంది. ఆ నోటోకార్డ్ ఉంటుంది, లార్వా పుట్టిన వెంటనే నోటోకార్డ్తో పుడుతుంది అది. ఏ లార్వా? ఎసిడియన్ ట్యాడ్పోల్ లార్వా నోటోకార్డ్తో. రెండు అడ్వాన్స్డ్ క్యారెక్టరిస్టిక్ ఏంటంటే డార్సల్ హాలో నెర్వ్ కార్డ్. డార్సల్ సైడ్ ఇది వెంట్రల్ అండి, ఈ భాగాన్ని మనం వెంట్రల్ అంటున్నాం, ఈ వెనక భాగాన్ని డార్సల్ అంటున్నాం. ఓకేనా? అయితే డార్సల్ సైడు కార్డేట్స్లో నెర్వ్ కార్డ్ అనేది కలిగి ఉంటుంది. ఆ నెర్వ్ కార్డ్ అనేది ఏ ట్యూబులర్ నెర్వ్ కార్డ్ లొకేటెడ్ అబోవ్ ద నోటోకార్డ్. నోటోకార్డ్ పైన నెర్వ్ కార్డ్ అనేది కలిగి ఉంటుంది, విచ్ ఈస్ ద కీ ఫ్యూచర్స్ ఇన్ కార్డేట్స్. కార్డేట్స్లో ఒక ఇంపార్టెంట్ లక్షణం ఏంటంటే నెర్వ్ కార్డ్ అనేది కలిగి ఉంటుంది. ఆ నెర్వ్ కార్డ్ నోటోకార్డ్ పై భాగంలో కలిగి ఉంటుంది అని ఇటు చెప్తున్నాడు. అలాంటి లక్షణం కూడా దాన్ని మనం చూస్తున్నాం ఆ లార్వాలో. నోటోకార్డ్ చూస్తున్నాం, రాడ్ ఫ్లెక్సిబుల్ రాడ్ లైక్ స్ట్రక్చర్. నెర్వ్ కార్డ్ చూస్తున్నాం, అది నోటోకార్డ్ పైనే కలిగి ఉంటుంది. ఇంకా ఏమి అడ్వాన్స్డ్ క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి లార్వా పుట్టిన వెంటనే? అడ్వాన్స్డ్ క్యారెక్టరిస్టిక్స్ అంటే నోటోకార్డ్ నెర్వ్ కార్డేనా? ఇంకా కొన్ని ఉన్నాయి వాటికి. టెయిల్ చూస్తున్నాం అనమాట, టెయిల్ కలిగి ఉంటుంది. పోస్ట్ యానల్ టెయిల్ అనేది మనం చూస్తున్నాం. మనం బిఫోర్ క్లాస్లో చెప్పాం కార్డేట్స్ యొక్క లక్షణాల్లో కార్డేట్స్కి నోటోకార్డ్ కలిగి ఉంటుంది, నెర్వ్ కార్డ్ కలిగి ఉంటుంది, పోస్ట్ యానల్ టెయిల్ కలిగి ఉంటుందని చెప్పాం. ఈ మూడు ఇంపార్టెంట్ లక్షణాలు కార్డేట్స్ జీవుల్లో మనం గమనిస్తాం, అందుకే వాటిని కార్డేట్స్ అంటామని ముందు క్లాస్లో మనం చెప్పాం. ఇప్పుడు నోటోకార్డ్ కలిగి ఉంటుంది లార్వాకి అని నేను చెప్పాను. దాని సెకండ్ పాయింట్ నెర్వ్ కార్డ్ కలిగి ఉంటుందని చెప్పాను. అండ్ థర్డ్ పాయింట్ ఏంటంటే టెయిల్, పోస్ట్ యానల్ టెయిల్ అనేది చూస్తున్నాము. ఆ లార్వా ఆ ఎగ్ నుంచి, ఫెర్టిలైజ్డ్ ఎగ్ నుంచి వచ్చిన లార్వాలో నోటోకార్డు, నెర్వ్ కార్డు, దాంతోపాటు పోస్ట్ యానల్ టెయిల్ కంటైనింగ్ ద నోటోకార్డ్ అండ్ ద మజిల్స్. పోస్ట్ యానల్ టెయిల్ అనేది ఉంటుంది. ఆ టెయిల్ భాగం అంది మనకి ఎలా కనిపిస్తుందంటే ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి. ఆ టెయిల్ అనేది మనకి ఎలా ఉంటుందంటే ఇగోండి, ఇదే ఆ ట్యాడ్పోల్ లార్వా. ఆ ఎగ్ నుంచి ఆ ఫెర్టిలైజ్డ్ ఎగ్ నుంచి మనకి ఈ ట్యాడ్పోల్ లార్వా అంటే బయటికి వస్తుంది, హ్యాచింగ్ అవుతుంది. ఫెర్టిలైజ్డ్ ఎగ్ నుంచి ఫామ్ అయింది. ఆ లార్వా పుట్టగానే ఈ రకంగా కనిపిస్తుంది. ఇగోండి చూడండి, ఇప్పుడు నేనేం చెప్పాను, 3 పార్ట్లని చెప్పాను కదా. ఫస్ట్ది ఏంటి చెప్పాను? నోటోకార్డ్ అని చెప్పాను. ఫస్ట్ది నోటోకార్డ్ అని చెప్పాం. నోటోకార్డ్, వెల్ డెవలప్డ్ నోటోకార్డ్ చూడండి, టెయిల్ భాగం చివరి నుంచి అది ఇక్కడ వరకు కలిగి ఉంది, ఎక్స్టెండ్ అయ్యి ఉందన్నమాట, టెయిల్ పార్ట్లో కలిగి ఉంటుంది. నెక్స్ట్ పాయింట్ ఏం చెప్పాం? నెర్వ్ కార్డ్ అన్నాం. నెర్వ్ కార్డు కలిగి ఉంది. పుట్టిన లార్వాలోనే వెల్ డెవలప్డ్ నోటోకార్డు, నెర్వ్ కార్డు అండ్ పోస్ట్ యానల్ టెయిల్. ఇగోండి టెయిల్ పార్ట్ కూడా మనం గమనిస్తున్నాం, టెయిల్ కూడా కలిగి ఉంది. ఈ టెయిల్లో ఏముంటుంది అన్నాడు? నోటోకార్డు కలిగి ఉంటుంది అన్నాడు. ఇగోండి నోటోకార్డు మనం టెయిల్లో గమనిస్తున్నాం, నోటోకార్డ్ అనేది చూస్తున్నాం, టెయిల్ పార్ట్లో నోటోకార్డ్ అనేది మనం చూస్తున్నాం. ఈ నోటోకార్డ్కి పక్కన ఇలా ఉన్నాయి చూసారా, ఇవి మజిల్స్ అనమాట. ఈ మజిల్స్ సపోర్ట్ చేస్తాయి. ఈ పక్క నుండి ఈ గీతలనే మనం మజిల్స్గా కన్సిడర్ చేస్తున్నాం. మజిల్స్ ఉంటాయి అన్నమాట. టెయిల్ పార్ట్లో నోటోకార్డ్ ఎక్స్టెండ్ అయ్యి ఉంటుంది ఎండ్ వరకు, దాంతోపాటు మజిల్స్ అనేవి సపోర్ట్గా ఉంటాయి. ఓకేనా? అది నెక్స్ట్ పాయింట్స్ చూద్దాం. గుడ్. టెయిల్ ఏమని చెప్పాడు? పోస్ట్ యానల్ టెయిల్ కంటైనింగ్ ద నోటోకార్డ్ కలిగి ఉంటుంది టెయిల్ పార్ట్లో, అండ్ మజిల్స్ కూడా కలిగి ఉంటాయి, విచ్ ఈజ్ క్రూషియల్ ఫర్ లార్వా ఫర్ ఫ్రీ స్విమ్మింగ్కి ఉపయోగపడుతుందని చెప్పాడు. టెయిల్ పార్ట్ కలిగి ఉంటుంది, నోటోకార్డ్, నెర్వ్ కార్డ్, టెయిల్. నెక్స్ట్ ఇంకో అడ్వాన్స్డ్ క్యారెక్టరిస్టిక్ ఏంటంటే సెన్సరీ ఆర్గాన్స్ అనేవి మనం గమనిస్తున్నాం అనమాట. ఎలాంటి సెన్సరీ ఆర్గాన్స్ ఉన్నాయంటే ది లార్వా పొసెస్ ఏ ఫోటో రిసెప్టార్స్ అంటే ఫోటో మీన్స్ లైట్, రిసెప్టార్స్ మీన్స్ రిసీవ్ చేసుకుంది, లైట్ని రిసీవ్ చేసుకుంది, విజన్ని రిసీవ్ చేసుకుంది, వాటినే ఫోటో రిసెప్టార్స్ అంటున్నాం. అది ఎలాంటి ఫోటో రిసెప్టార్స్ ఉన్నాయంటే ఓసిల్లస్ ఆర్ ఐ స్పాట్ లాంటి ఫోటో రిసెప్టార్స్ చూస్తున్నాం. అండ్ స్టాటోసిస్ట్ అని ఒక పార్ట్ కలిగి ఉంటుంది, ఒక ఆర్గాన్ దేనికి యూజ్ అవుతుందంటే ఫర్ ద బ్యాలెన్సింగ్, బాడీ బ్యాలెన్సింగ్కి యూజ్ అవుతుంది అన్నమాట, ఫర్ బ్యాలెన్సింగ్. అండ్ లొకేటెడ్ ఇన్ ద సెరిబ్రల్ వెసికల్స్లో లొకేట్ అయి ఉంటుంది. ఓకేనా? ఫోటో రిసెప్టార్స్ కలిగి ఉంటాయి, స్టాటోసిస్ట్ కలిగి ఉంటాయి, సెన్సరీ ఆర్గాన్స్ ఇవి సెరిబ్రల్ వెసికల్స్లో కలిగి ఉంటాయి, ఎయిడింగ్ ఫర్ ద ఓరియంటేషన్ అండ్ మూమెంట్, బాడీ మూమెంట్కి, లోకోమోషన్కి సపోర్ట్ చేస్తున్నాయి. ఓకేనా? ఇలాంటి అడ్వాన్స్డ్ సెన్సరీ ఆర్గాన్స్ కూడా లార్వాలో గమనిస్తున్నాం. దాంతోపాటు ఎడిసివ్ ప్యాపిల్లే అంటే అటాచ్మెంట్కి, దేన్ని ఒక ఆబ్జెక్ట్ని అటాచ్ అవ్వడానికి ఎడిసివ్ ప్యాపిల్లే అనేది యూజ్ అవుతుందన్నమాట. 3 anterior adhesive papillae that will be used for the attachment of substrate. ముందు భాగంలో అంటే దాని యొక్క లార్వా యొక్క ముందు భాగంలో మనం చూసినట్టయితే చూడండి,
ఈ లార్వా యొక్క ముందు యొక్క భాగంలో మనం గమనించినట్టయితే ఈ డయాగ్రామ్లో మీరు కరెక్ట్గా చూస్తే ఈ పార్ట్లో మనకి ఏం కలిగి ఉన్నాయండి, ఈ పార్ట్లోని స్మాల్ ఎదిసివ్ ప్యాపిల్లేస్ అనేవి కలిగి ఉంటాయి అన్నమాట. ఈ ఎదిసివ్ ప్యాపిల్లేస్ అనేవి దేనికి యూజ్ అవుతున్నాయంటే, ఎదిసివ్ ప్యాపిల్లేస్ అనేవి ముఖ్యంగా అటాచ్మెంట్కి దేన్నైనా సబ్స్ట్రాక్టమ్ని ఆబ్జెక్ట్ని అటాచ్ అయిపోయి అది అడల్ట్గా మారుతుంది అనమాట. పూర్తిగా డెవలప్ అయిపోయి అడ్వాన్స్డ్ క్యారెక్టరిస్టిక్స్తో ఉండే టాడ్పోల్ లార్వా ఈ ఎదిసివ్ ప్యాపిల్లే స్ట్రక్చర్స్ని యూజ్ చేసుకొని ఏదైనా ఒక సబ్స్ట్రాక్టమ్ని కానీ ఆబ్జెక్ట్ని కానీ అటాచ్ అయ్యి కాన్స్టెంట్గా ఎలాంటి మూమెంట్ లేకుండా సెడెంటరీగా ఈ లార్వా అనేది ఆబ్జెక్ట్కి అటాచ్ అయిపోయి గ్రాడ్యువల్గా ఏం జరుగుతుందంటే ఈ లార్వాలోనే చేంజెస్ ఏర్పడతాయి. కొన్ని ఆర్గాన్స్ అనేవి డిసపియర్ అయిపోతాయి, కొన్ని ఆర్గాన్స్ అనేవి ట్రాన్స్ఫార్మ్ అయిపోతాయి. ఆ అడ్వాన్స్డ్ క్యారెక్టరిస్టిక్స్ అన్నీ కూడా గ్రాడ్యువల్గా ఆ క్యారెక్టరిస్టిక్స్ అన్నీ పోయి ఒక అడల్ట్ స్టేజ్కి సింపులర్ అడల్ట్ ఫామ్లోకి వచ్చేస్తుంది అనమాట. అయితే ఇప్పుడు వరకు ఏ స్ట్రక్చర్స్ని మనం చెప్పుకున్నాం, నోటోకార్డ్ కలిగి ఉంటుంది అన్నాం, వెల్ డెవలప్డ్ అడ్వాన్స్డ్ క్యారెక్టరిస్టిక్స్, నెర్వ్ కార్డ్ కలిగి ఉంటుంది అన్నాం, దాంతోపాటు పోస్ట్ యానల్ టైల్లోని మజిల్ సహాయంతో నోటోకార్డ్ లోపల కలిగి ఉంటుందని చెప్పాం, దాంతో ఎదిసివ్ ప్యాపిల్లే కలిగి ఉంటుందని చెప్పాం, సెన్సరీ ఆర్గాన్స్ కలిగి ఉంటాయని చెప్పాం. ఇలాంటి అడ్వాన్స్డ్ క్యారెక్టరిస్టిక్స్ అన్నీ కూడా మనం లార్వాలో చూస్తామని చెప్పాం. అదే లార్వా ఎదిసివ్ ప్యాపిల్లతో ఒక సబ్స్ట్రాక్ట్ అంటే ఏదైనా ఒక గట్టిగా ఉండే ఒక రాయిని కానీ ఇంటర్నల్గా వాటర్లో ఉండే రాయిని కానీ ఏదైనా ఒక ఆబ్జెక్ట్ని ఎదిసివ్ ప్యాపిల్లతో వెళ్ళి అటాచ్ అయిపోతుందండి. వెళ్ళి దాన్ని కాంటాక్ట్ అయ్యి అటాచ్ అయిపోతుంది. వెళ్ళి అటాచ్ అయిపోయిన వెంటనే ఎదిసివ్ ప్యాపిల్లే సహాయంతో ఇక్కడి నుంచి కొన్ని ట్రాన్స్ఫర్మేషన్స్ అనేవి జరుగుతాయి. అంటే ఇంటర్నల్ ఆర్గాన్స్ ఏవైతే ఇప్పుడు వరకు అడ్వాన్స్డ్ క్యారెక్టరిస్టిక్స్ అని చెప్పుకున్నామో ఆ అడ్వాన్స్డ్ క్యారెక్టరిస్టిక్స్ అన్నీ కూడా నెమ్మదిగా డిసపియర్ అయిపోయి నెమ్మదిగా అది ట్రాన్స్ఫార్మ్ అయిపోతుంది సింపుల్ అడల్ట్గా. అడ్వాన్స్డ్ క్యారెక్టరిస్టిక్స్తో ఉండే లార్వా ఇప్పుడు చెప్పుకున్న అడ్వాన్స్డ్ క్యారెక్టరిస్టిక్స్తో ఉండే లార్వా అంది ఎదిసివ్ ప్యాపిల్లే సహాయంతో ఏదో ఒక సబ్స్ట్రాక్టమ్కి ఆబ్జెక్ట్కి అటాచ్ అయిపోయి ఇప్పుడు ఎలాగా మారుతుందంటే సింప్లర్ అడల్ట్గా మారుతుంది. ఈ సింప్లర్ అడల్ట్గా మారుతున్న సమయంలో ఏం జరుగుతుందంటే కొన్ని రకాలైన ట్రాన్స్ఫర్మేషన్స్ అనేవి జరుగుతున్నాయి. అలాగే కొన్ని రకాలైన ఆర్గాన్స్ అనేవి ఏమవుతున్నాయంటే డీజనరేట్ అయిపోతున్నాయి ఆర్ డిసపియర్ ఆర్ డీజనరేట్ అయిపోతున్నాయి సింప్లర్ అడల్ట్గా మారిన సమయంలో. అయితే ఇప్పుడు ఏ ఆర్గాన్స్ ఇప్పటివరకు కొన్ని అడ్వాన్స్డ్ క్యారెక్టరిస్టిక్స్ మనం మాట్లాడుకున్నాం, అందులో ఏ ఆర్గాన్స్ డిసపియర్ అయిపోతున్నాయి, ఏ ఆర్గాన్స్ అనేవి ట్రాన్స్ఫార్మ్ అయిపోతున్నాయో మనం గమనించినట్టయితే ఇక్కడ చూడండి. ఇప్పుడు వరకు మనం ఈ లార్వాని చూపెట్టాను మీకు. ఈ లార్వా అంది ఇలాగ అడ్వాన్స్డ్ క్యారెక్టరిస్టిక్స్తో ఈ లార్వా ఉంటుంది, ఇదే ఆ టాడ్పోల్ లార్వా అని చెప్పాను. ఈ సీడియన్స్లో హెర్డ్మేనియాలో టాడ్పోల్ లార్వా, ఈ లార్వాలో అడ్వాన్స్డ్ క్యారెక్టరిస్టిక్స్ చూసాం. ఇప్పుడు గ్రాడ్యువల్గా ఈ లార్వా ఏమవుతుందంటే చేంజెస్ ఏర్పడుతున్నాయి. అడ్వాన్స్డ్ క్యారెక్టరిస్టిక్స్ అనేవి డిసపియర్ అయిపోతున్నాయి, డీజనరేట్ అయిపోతున్నాయి, ట్రాన్స్ఫార్మ్ అయిపోతున్నాయి. ఇది నెక్స్ట్ ఎలా మారుతుందంటే కొన్ని లక్షణాలని డీజనరేట్ చేసేస్తాయి అనమాట. కొన్ని క్యారెక్టరిస్టిక్స్ ఇంపార్టెంట్ ఆర్గాన్స్ అనేవి నెమ్మదిగా డీజనరేట్ అయిపోయి మారిపోతుంది. చూడండి ఇప్పుడే చెప్పాను కదా బిఫోర్ దాంట్లో ఎదిసివ్ ప్యాపిల్ అనేది వన్స్ అటాచ్డ్ ఇట్ అండర్గోస్ ఏ ర్యాపిడ్ డ్రమెటికల్ మెటామార్ఫోసిస్ వేర్ ఇట్ లూజెస్ మెనీ ఆఫ్ ఇట్స్ అడ్వాన్స్డ్ ఫ్యూచర్స్. ఎదిసివ్ ప్యాపిల్లే సహాయంతోనే ఇది ఒకదాన్ని అటాచ్ అయ్యి ర్యాపిడ్గా డ్రమెటికల్గా మెటామార్ఫోసిస్ అనేది జరిగి నెమ్మదిగా వాటి యొక్క అడ్వాన్స్డ్ క్యారెక్టరిస్టిక్స్ని లూజ్ చేసుకుంటుంది. అది ఎలాంటి అడ్వాన్స్డ్ క్యారెక్టరిస్టిక్స్ని లూజ్ చేసుకుంటుంది, మౌలి పర్లేదు ఎవరుంటుంది, ఎలాంటి అడ్వాన్స్డ్ క్యారెక్టరిస్టిక్స్ని ఇది లూజ్ చేసుకుంటుంది. ఎలాంటి అడ్వాన్స్డ్ క్యారెక్టరిస్టిక్స్ అంటే ఫస్ట్ థింగ్ లాస్ ఆఫ్ టైల్ అనేది లాస్ అయిపోవడం, అసోసియేటెడ్ స్ట్రక్చర్స్ టైల్తో పాటు వాటి యొక్క అసోసియేటెడ్ స్ట్రక్చర్స్ను పోగొట్టుకుంటుంది అనమాట. ఏ లాంగ్ టైల్ అలాంగ్ విత్ నోటోకార్డ్తో కలిగి ఉండే లాంగ్ టైల్, అలాగే నెర్వ్ కార్డ్ అండ్ ఇట్స్ టైల్ మజిల్స్ ఈజ్ రీఅసోర్బ్డ్ అండ్ డిసపియర్ అయిపోతున్నాయి. ఏవేవండి డిసపియర్ అయిపోతున్నాయి, వాటి యొక్క నోటోకార్డ్ డిసపియర్ అయిపోతుంది, నెర్వ్ కార్డ్ డిసపియర్ అయిపోతుంది కంప్లీట్గా. అండ్ దీస్ స్ట్రక్చర్స్ ఎసెన్షియల్ ఫర్ ద లార్వల్ లోకోమోషన్. ఈ స్ట్రక్చర్సే లార్వా లోకోమోట్ అవ్వడానికి ఉపయోగపడుతుంది అనమాట. అంటే మొదటగా అది ఏం కోల్పోతుందంటే అది సింప్లర్ అడల్ట్గా మారే ముందు ఏం కోల్పోతుందంటే
అది వాటి యొక్క లోకోమోషన్ కదలికనే ముందు కోల్పోతుంది. వాటిలో ఉండే లాంగ్ టైల్ పోగొట్టుకుంటుంది, నోటో కార్డ్‌ని పోగొట్టుకుంటుంది, నెర్వ్ కార్డ్‌ని పోగొట్టుకుంటుంది. డిసేపియర్ అయిపోయి లార్వా లోకోమోషన్ అనేది డ్యామేజ్ అయిపోతుంది. దాని తర్వాత ఎలాంటి మార్ఫలాజికల్ చేంజెస్ వస్తాయి, ఎలాంటి ఆర్గాన్స్ డిసేపియర్ అయిపోతాయంటే డీజనరేషన్ ఆఫ్ నర్వస్ సిస్టమ్. వాటి యొక్క నర్వస్ సిస్టమ్ అనేది డీజనరేట్ అయిపోతుంది. ద వెల్ డెవలప్డ్ నర్వస్ సిస్టమ్ ఆఫ్ ద లార్వా ఇంక్లూడింగ్ ద cerebral vesicles and sensory organs degenerate into వాటి యొక్క వెల్ డెవలప్డ్ నర్వస్ సిస్టమ్, సెరిబ్రల్ వెసికల్స్, సెన్సరీ ఆర్గాన్స్ అవన్నీ కూడా డీజనరేట్ అయిపోతున్నాయి. డీజనరేట్ అయిపోయి సింపుల్ గ్యాంగ్లియోన్ ఇన్ ద అడల్ట్, సింపుల్ గ్యాంగ్లియోన్గా మారుతున్నాయి అన్నమాట. అడల్ట్లో సింపుల్ గ్యాంగ్లియోన్గా వాటి యొక్క నర్వస్ సిస్టమ్ అలాగే సెన్సరీ ఆర్గాన్స్ అన్నీ కూడా సింపుల్ గ్యాంగ్లియోన్గా కన్వర్ట్ అయిపోతున్నాయి అడల్ట్లోకి వచ్చాక. ఐ స్పాట్ అండ్ స్టాటోసిస్ట్ డిసపియర్ ఎంటైర్లీ. వాటి యొక్క ఐ స్పాట్ కానీ స్టాటోసిస్ట్, బ్యాలెన్సింగ్కి యూజ్ అయిన స్టాటోసిస్ట్ కానీ విజన్కి యూజ్ అయిన ఐ స్పాట్ కానీ ఏమవుతుందంటే డిసపియర్ ఎంటైర్గా డిసపియర్ అయిపోతున్నాయి. ఓకేనా. సింప్లిఫికేషన్ ఆఫ్ బాడీ ప్లేన్. ఏం జరుగుతుందంటే ఆ లార్వాలోనే దాని యొక్క బాడీ ప్లేన్ అంది, బాడీ ఆర్గనైజేషన్ అది చేంజ్ చేసుకుంటుంది అనమాట. సింప్లిఫికేషన్ ఆఫ్ బాడీ ప్లేన్ జరుగుతుంది అంటే ద స్ట్రీమ్ లైన్డ్ బాడీ ఆఫ్ లార్వా ట్రాన్స్ఫార్మ్ ఇంటూ మోర్ శాక్ లైక్ అండ్ సెడెంటరీ అడల్ట్ ఫామ్ అన్నాడు. అంటే అర్థం ఏంటంటే ఒక శాక్ లైక్ స్ట్రక్చర్ లాగా సిడెంటరీ, దట్ మీన్స్ వితౌట్ ఎనీ మోషన్, వితౌట్ ఎనీ లోకోమోషన్, ఎలాంటి కదలిక లేకుండా ఒక చోటు స్టాండర్డ్గా ఒక శాక్ లాగా ఆ సబ్స్ట్రాక్టమ్కి కానీ ఒక ఆబ్జెక్ట్కి కానీ అటాచ్ అయిపోయి ఉండిపోతుంది అనమాట. అలా ఉండిపోయిన తర్వాత అప్పుడు వరకు ఒక లార్వా షేప్లో ఉండవలసిన దాని స్ట్రక్చర్ అంది ఎలా మారుతుందంటే ఒక శాక్ లైక్ స్ట్రక్చర్లా మారిపోతుంది అనమాట. ఈ రకంగా ఇలా లార్వాలాగా ఉండే తన స్ట్రక్చర్ అంది ఎదిసివ్ ప్యాపిల్లే సహాయంతోనే అది ఒక సబ్స్ట్రాక్టమ్కైనా లేదా ఒక ఆబ్జెక్ట్కైనా అటాచ్ అవుతుంది. అటాచ్ అయ్యి ఏమవుతుందంటే గ్రాడ్యువల్గా సింప్లిఫికేషన్ ఆఫ్ బాడీ ప్లేన్, అన్ని ఆర్గాన్స్ కూడా డీజనరేట్ అయిపోతున్నాయి, ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ఆర్గాన్స్ జరుగుతున్నాయి. దాంతోపాటు ఏమవుతుందంటే దాని యొక్క బాడీలో సింప్లిఫికేషన్ ఆఫ్ బాడీ ప్లేన్ అనేది జరుగుతుంది. దట్ మీన్స్ తన యొక్క బాడీ ప్లెయిన్ని మార్చుకుంటుంది. లార్వాలో ఉండే తన స్ట్రక్చర్ని ఏ రకంగా మారుస్తుందంటే ఈ రకంగా ఒక శాక్ లైక్ స్ట్రక్చర్ లాగా మార్చి ఎలాంటి కదలిక లేకుండా ఆ ఆబ్జెక్ట్కి అటాచ్ అయిపోయి ఉండిపోయి సెడెంటరీగా ఇలా ప్రజెంట్ అవుతుందన్నమాట. లార్వాలాగా ఉండే స్ట్రక్చర్ ఈ రకంగా మారడమే మనం సింప్లిఫికేషన్ ఆఫ్ బాడీ ప్లేన్ అనేసి అంటున్నాం. నెక్స్ట్ చూసినట్టయితే ఏం జరుగుతుందంటే డెవలప్మెంట్ ఆఫ్ అడల్ట్ స్ట్రక్చర్స్. అప్పుడు వరకు ఏం చూసాం మనం, లార్వాలోని హైలీ అడ్వాన్స్డ్ క్యారెక్టరిస్టిక్స్ అన్ని గమనించాం మనం. నర్వస్ సిస్టమ్ అవ్వచ్చు, దానికి ఉండే నోటోకార్డ్ అవ్వచ్చు, మజిల్స్ అవ్వచ్చు, సెన్సరీ ఆర్గాన్స్ అవ్వచ్చు, అవన్నీ కూడా అడ్వాన్స్డ్ క్యారెక్టరిస్టిక్స్ అని చెప్పాం. లార్వా ఫామ్లో ఉన్నాయని చెప్పాం. లార్వా ఫామ్లో ఉన్నప్పుడు ఈ అడ్వాన్స్డ్ క్యారెక్టరిస్టిక్స్ మనం చూసాం. అయితే ఇక్కడ నువ్వు చూసినట్టయితే డెవలప్మెంట్ ఆఫ్ అడల్ట్ స్ట్రక్చర్స్ while the advanced larval futures regress and certain progressive changes occurs to suit the adult sessile filter feeding lifestyle. అడల్ట్ ససైల్ ఫిల్టర్ ఫీడింగ్ లైఫ్ స్టైల్ని అది ఆ రకంగా మారడానికి కొన్ని రకాలైన చేంజెస్ని తీసుకుంటుంది అనమాట. కొన్ని రకాలైన అడల్ట్ స్ట్రక్చర్స్ని జనరేట్ చేసుకుంటుంది, డెవలప్ చేసుకుంటుంది. ఆల్రెడీ లార్వాలో ఉండే అడ్వాన్స్డ్ క్యారెక్టరిస్టిక్స్ అన్నీ కూడా నెమ్మదిగా డీజనరేట్ అయిపోయి డిసేపియర్ అయిపోయి ఇప్పుడు ఏం జరుగుతుందంటే అడల్ట్ స్ట్రక్చర్స్ని కొన్ని వాటిని డెవలప్ చేసుకుంటుంది. సెసైల్, దట్ మీన్స్ వితౌట్ ఎనీ మూమెంట్ ఫిల్టర్ ఫీడింగ్ లైఫ్ స్టైల్ని అలవాటు పరుచుకుంటుంది. ద ఫారింగ్స్ ఎన్లార్జెస్. ఏం జరుగుతుందంటే ఎలాంటి అడల్ట్ స్ట్రక్చర్స్ని డెవలప్ చేసుకుంటుందంటే ఫారింగ్ స్పాట్ అంది ఎన్లార్జ్ అవుతుంది, గ్రేట్లీ ఎన్లార్జ్డ్, అండ్ డెవలప్స్ ఏ న్యూమరస్ గిల్ స్లిట్స్ స్టెగ్మేటా ఫర్ ఫిల్టర్ ఫీడింగ్. ఫారింగ్స్ని ఎన్లార్జ్ చేసుకుంటుంది. ఫారింగ్స్ని ఎన్లార్జ్ చేసుకోవడంతో పాటు ఇంకేం చేస్తుందంటే డెవలప్స్ ఏ న్యూమరస్ గిల్ స్లిట్స్, స్టెగ్మేటాని కూడా డెవలప్ చేసుకుంటుంది, ఎక్కువ స్టెగ్మేటాని. ఎందుకు ఫారింగ్ స్పాట్ని ఎన్లార్జ్ చేసుకుంటుంది, ఎందుకు ఎక్కువ నెంబర్ ఆఫ్ గిల్స్ని స్టెగ్మేటాని అది డెవలప్ చేసుకుంటుందంటే ఫీడ్ని ఫిల్టర్ చేయడానికి. అది వాటర్లో ఎలాంటి కదలిక లేకుండా ఒక శాక్ లైక్ స్ట్రక్చర్కి వచ్చి అడల్ట్ ఫామ్కి వచ్చాక ఒక ఆబ్జెక్ట్కి అటాచ్ అయిపోయిన తర్వాత తను బ్రతకడానికి వాటర్లో ఉండే ఫీడ్ని ఫిల్టర్ చేయడానికి స్టెగ్మేటా ఆర్ గిల్స్ని డెవలప్ చేసుకుంటుంది అనమాట. అండ్ ఫారింగ్ స్పాట్ కూడా గ్రేట్గా ఎన్లార్జ్ అవుతుంది. ద డైజెస్టివ్ సిస్టమ్
బికమ్స్ ఎ మోర్ కాంప్లెక్స్. ఏం జరుగుతుందంటే అన్ని రకాలైన సిస్టమ్స్ కూడా డిసపియర్ అయిపోయి, కొన్ని ట్రాన్స్ఫార్మ్ అయిపోయి, అయితే డైజెస్టివ్ సిస్టమ్ మాత్రం ఏమవుతుందంటే మోర్ కాంప్లెక్స్గా ఫామ్ అవుతుంది. కాంప్లెక్స్ డైజెస్టివ్ సిస్టమ్ అనేది డెవలప్ చేసుకుంటుంది. అండ్ ద ట్యూనిక్, ద అవుటర్ కవరింగ్ థిక్కెన్స్, అవుటర్ కవరింగ్ అనేది థిక్ అవుతుంది. ఇప్పుడు మనం ఏం చెప్పాము ఇక్కడ చూడండి, అడల్ట్ స్ట్రక్చర్స్ని కొన్నిటిని డెవలప్ చేసుకుంటుంది, లార్వాలో ఫామ్ అయిన అడ్వాన్స్డ్ క్యారెక్టరిస్టిక్స్ని వదిలేస్తుంది, వదిలాక అడల్ట్ స్ట్రక్చర్స్ని కొన్నిటిని డెవలప్ చేసుకుంటుంది. వాటినే మనం ఏమంటున్నాం అంటే ఫిల్టర్ ఫీడింగ్ లైఫ్ స్టైల్ని అలవాటు చేసుకుంటుంది, ఫారింగ్స్ అనేది ఎన్లార్జ్ అవుతుంది, అలాగే న్యూమరస్ నెంబర్ ఆఫ్ గిల్ స్లిట్స్ అనేవి డెవలప్ అవుతున్నాయి. ఎందుకంటే ఫిల్టర్ ద ఫీడ్ని ఫిల్టర్ చేసుకోవడానికి. అలాగే డైజెస్టివ్ సిస్టమ్ అంది కాంప్లెక్స్ డైజెస్టివ్ సిస్టమ్ని డెవలప్ చేసుకుంటుంది. దీన్ని డయాగ్రమెటిక్గా మనం చూద్దాం. ఏం చెప్పాను ఇప్పుడు నేను, కొన్ని అడల్ట్ స్ట్రక్చర్స్, డెవలప్మెంట్ ఆఫ్ అడల్ట్ స్ట్రక్చర్స్ అని జరుగుతున్నాయి. ఇలా లార్వా ఫామ్లో ఉన్నప్పుడు దానికి కోడల్ ఫిన్ మనం చూస్తున్నాం, రెక్టమ్ చూస్తున్నాం, నెర్వ్ కార్డ్ చూస్తున్నాం, సెన్స్ వెసికల్స్ చూస్తున్నాం, ఓరల్ అపాచర్ చూస్తున్నాం, హార్ట్ చూస్తున్నాం, నోటోకార్డ్ చూస్తున్నాం, ఎండోస్టైల్ నథింగ్ బట్ థైరాయిడ్ గ్లాండ్గా యాడ్ చేస్తుంది కొన్ని స్పీసెస్లో. ఇవన్నీ కూడా మనం గమనిస్తున్నాం. అండ్ ఎడిసివ్ ప్యాపిల్లే, ఈ స్ట్రక్చర్స్ అన్నీ కూడా గ్రాడ్యువల్గా డిసపియర్ అయిపోతాయి. గ్రాడ్యువల్గా లార్వా ఫామ్లో ఉన్నప్పుడు కనిపిస్తూ నెమ్మదిగా అడల్ట్ ఫామ్కి వచ్చాక అవన్నీ కూడా ఏమవుతున్నాయంటే ట్రాన్స్ఫార్మ్ అయిపోతున్నాయి, డీజనరేట్ అయిపోతున్నాయి. అయితే అడల్ట్ స్ట్రక్చర్కి వచ్చాక కేవలం కొన్ని వాటిని మాత్రమే అది డెవలప్ చేసుకుంటుంది. అవి ఏంటంటే లార్వా స్ట్రక్చర్ నుంచి అడల్ట్ స్ట్రక్చర్కి వచ్చాక లార్జ్ గ్రేట్లీ ఎన్లార్జ్డ్ ఫారింగ్స్ పార్ట్ని, ఈ ఫారింగ్స్ పార్ట్ని డెవలప్ చేసుకుంటుంది, ఎన్లార్జ్డ్ పార్ట్ని. వెల్ డెవలప్డ్ డైజెస్టివ్ సిస్టమ్ని డెవలప్ చేసుకుంటుంది. న్యూమరస్ నెంబర్ ఆఫ్ గిల్స్ని డెవలప్ చేసుకుంటుంది ఫిల్టర్ ఫీడింగ్ లైఫ్ స్టైల్కి. కాంప్లెక్స్ డైజెస్టివ్ సిస్టమ్తో పాటు ఇది ఫిల్టర్ ఫీడింగ్ లైఫ్ స్టైల్ని అలవాటు పరుచుకుంటుంది. అలాగే థిక్ ట్యూనిక్ అని కూడా డెవలప్ చేస్తుంది, అవుటర్ కవరింగ్ థిక్ ట్యూనిక్ అని కూడా డెవలప్ చేసుకుంటుంది అనమాట. ఈ రకంగా గ్రాడ్యువల్గా అది అడల్ట్ ఫామ్కి రీచ్ అవుతుంది. ఒక ఫ్రీ అడ్వాన్స్డ్ క్యారెక్టరిస్టిక్స్ కలిగి ఉండే లార్వా, అడ్వాన్స్డ్ ఫ్యూచర్స్ ఆర్ క్యారెక్టరిస్టిక్స్, అడ్వాన్స్డ్ క్యారెక్టరిస్టిక్స్ కలిగి ఉండే లార్వా అంది లాస్ట్కి ఎలా మారిందండి, ఫ్రీ సెసైల్ సెడెంటరీ సింపుల్ అడల్ట్గా మారింది. ఒక అడ్వాన్స్డ్ క్యారెక్టరిస్టిక్స్, అడ్వాన్స్డ్ సిస్టమ్స్ కలిగి ఉండే లార్వా అంది ఒక ఫ్రీ సెసైల్ సెడెంటరీ, ఎలాంటి కదలిక లేకుండా సింపుల్ అడల్ట్గా కన్వర్ట్ అయ్యింది. ఒక ఆబ్జెక్ట్కి అటాచ్ అయిపోయి అలా తన జీవనాన్ని కొనసాగిస్తుంది అనమాట. ఈ ఓవరాల్గా ఈ మెకానిజం మనం ఏమంటున్నామంటే రిట్రోగ్రెసివ్ మెటామార్ఫోసిస్ అని చెప్పాం టాడ్పోల్ లార్వా హెర్డ్మేనియాలో. ఓకేనా.